Good morning, everybody. Welcome back to the channel Johnson's Spoken English and Poetry by Venkateshwarlu. ఈరోజు ఈ వీడియోలో కెన్ కుడ్ అనేటువంటి మోడల్ యాక్సిలరీ వర్బ్స్ ఇవి 24 హెల్పింగ్ వర్బ్స్లో భాగం. ఇక్కడ కెన్ కుడ్ చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అసలు కెన్ అనేటువంటిది హెల్పింగ్ లైక్ మోడల్ ఆక్సిలరీ వర్బ్ ఎప్పుడు యూజ్ చేయాలి, ఎలా యూజ్ చేయాలి, ఎలాంటి సందర్భంలో యూజ్ చేయాలి, అదేవిధంగా క్యాన్కి కుడ్కి ఉన్నటువంటి తేడా ఏంటి, వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఇన్ ద యూసేజ్ ఆఫ్ క్యాన్ అండ్ కుడ్. సో మెనీ పీపుల్ గెట్ కన్ఫ్యూజ్డ్ because of lack of knowledge of usage. How to use these helping verbs or modal auxiliaries can and could? Let us see. మరి can అనేటువంటిది తీసుకున్నట్లయితే ప్రజెంట్ ఎబిలిటీని తెలియజేస్తుంది. క్యాన్ కానీ కుడ్ కానీ మామూలుగా కేపబిలిటీ కానీ ఎబిలిటీని కానీ తెలియజేస్తుంది, అంటే సామర్థ్యాన్ని తెలియజేస్తుంది. తెలుగులో చూసినట్లయితే సామర్థ్యాన్ని లేక సమర్థతను తెలియజేస్తుంది, లేకపోతే మన స్ట్రెంగ్త్ను తెలియజేస్తుంది అన్నమాట. ఈ క్యాన్ అనేటువంటి హెల్పింగ్ వర్బ్ అంటే ప్రజెంట్లో మనం ఏదైతే చేయగలుగుతానో అనేటువంటి సిచ్యువేషన్లో మనము అతడు చేయగలుగుతాడు, నేను చేయగలుగుతాను, నేను పాడగలుగుతాను, నేను పాడగలను, నేను చేయగలను, నేను చూడగలను, నేను అర్థం చేసుకోగలను, అంటే ప్రజెంట్లో వర్తమానంలో ఏదైతే మనం చెప్తున్నామో ఎబిలిటీ గురించి అప్పుడు మనము క్యాన్ అనేటువంటి మోడల్ యాక్సిలరీ వర్బ్ యూజ్ చేయాలి, లేక హెల్పింగ్ వర్బ్ యూజ్ చేయాలన్నమాట. అదేవిధంగా కుడ్ అనేటువంటిది పాస్ట్ ఫామ్ ఆఫ్ కెన్. ఈ కుడ్ అనేటువంటిది కెన్కి పాస్ట్ ఫామ్ అన్నమాట, కెన్కి పాస్ట్ ఫామ్. లెట్ us see how to use this. ఇప్పుడు మనం యూసేజ్లోకి వెళ్దాం. అంటే మనము బిట్ బై బిట్, స్టెప్ బై స్టెప్ కనుక నేర్చుకున్నట్లయితే ఎవరైతే ప్రాక్టీస్ చేస్తున్నారో వాళ్ళకి ఈజీగా ఉంటుంది అని ఇట్లా బిట్ వైజ్ చెప్పడం జరుగుతుంది. ఓకే, వినండి. దీనికి ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. సపోజ్ ఇక్కడ ఐ క్యాన్ డాన్స్ అంటే నేను డాన్స్ చేయాలంటే ప్రజెంట్లో. ఇప్పుడు ఐ కెన్ డాన్స్, నేను డాన్స్ చేయగలను, నాట్యం చేయగలను. అదేవిధంగా ఐ కుడ్ డాన్స్ అన్నప్పుడు నేను నాట్యము చేయగలిగాను అంటే ఇన్ ద పాస్ట్, ఒకప్పుడు చేయగలిగాను అంటే ఇప్పుడు చేయలేకపోవచ్చు. ఐ కెన్ డాన్స్, నేను ప్రజెంట్లో ఇప్పుడు డాన్స్ చేయగలను. ఐ కుడ్ డాన్స్ అంటే ఒకప్పుడు నేను గతంలో డాన్స్ చేయగలిగాను. అదేవిధంగా హీ కెన్ లిఫ్ట్ ద బ్యాగ్, అతను సంచి ఎత్తగలడు ప్రజెంట్లో. హీ కెన్ లిఫ్ట్ ద బ్యాగ్. అదేవిధంగా పాస్ట్లో చూసినట్లయితే హీ కుడ్ లిఫ్ట్ ద బ్యాగ్. అర్థం చేసుకుంటున్నారా? హీ కుడ్ లిఫ్ట్ ద బ్యాగ్ అంటే అతను సంచి ఎత్తగలిగాడు గతంలో. పాస్ట్లో సంచి ఎత్తగలిగాడు అంటే ఇప్పుడు ఎత్తగలగవచ్చు, గలగకపోవచ్చు. ఓకే, హీ కుడ్ లిఫ్ట్ ద బ్యాగ్, అతను ఎత్తగలిగాడు. అదేవిధంగా షీ కెన్ డ్రా ఎ పిక్చర్, ఆమె ఒక బొమ్మ డ్రా చేయగలిగింది, గీయగలిగింది. షీ కెన్ డ్రా ఎ పిక్చర్. పాస్ట్లో చూసినట్లయితే షీ కుడ్ డ్రా ఎ పిక్చర్, ఆమె ఒక బొమ్మ, ఒక ఫిగర్ డ్రా చేయగలిగింది, పిక్చర్ డ్రా చేయగలిగింది గతంలో. ఇప్పుడు చేయలేకపోవచ్చు. అదేవిధంగా ఇట్ కెన్ క్యాచ్, ఒక యానిమల్ కనుక తీసుకున్నట్లయితే ఇట్ కెన్ క్యాచ్, అది క్యాచ్ చేయగలదు, పట్టుకోగలదు. పాస్ట్ టెన్స్లో ఇట్ కుడ్ క్యాచ్, అది క్యాచ్ చేయగలిగింది. సపోజ్ ద లయన్ కెన్ క్యాచ్ the deer. The lion can catch the deer. The lion could catch the deer.
సో ఈ విధంగా సింపుల్గా అర్థం చేసుకోండి. బిట్ బై బిట్, స్టెప్ బై స్టెప్ నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇంతకుముందు వీడియోలో, ప్రీవియస్ వీడియోలో హ్యాజ్ లేక హ్యావ్ గురించి, యూసేజ్ గురించి చెప్పడం జరిగింది. ఈ వీడియోలో క్యాన్ అండ్ కుడ్. ఈ క్యాన్ అండ్ కుడ్ కూడా 24 హెల్పింగ్ వర్బ్స్లో భాగమే హ్యాజ్ హ్యావ్ లాగా. క్యాన్ అనేటువంటిది ప్రజెంట్ ఎబిలిటీని తెలియజేస్తుంది. అదేవిధంగా కుడ్ అనేటువంటి హెల్పింగ్ వర్బ్ పాస్ట్ ఎబిలిటీని తెలియజేస్తుంది. ఈ విధంగా మనము మన డైలీ లైఫ్ సిచ్యువేషన్లో చాలా ఫ్రీక్వెంట్గా నేను ఇది చేయగలను, అది చేయగలను, అతడు అది చేయగలడు, ఈమె ఇది చేయగలుగుతుంది అనేటువంటి సన్నివేశాలు చాలా ఉంటాయి. కాబట్టి మనం గ్రామాటికల్గా కరెక్ట్ సెంటెన్స్ కన్స్ట్రక్ట్ చేయాలనుకుంటే ఇలాంటి ఎవ్రీ బిట్ ఆఫ్ నాలెడ్జ్ యూ మస్ట్ ట్రై టు గెట్. ఓకే, try to utilize these same sentences in your own conversation. Try to use this can and could in your own daily life situations or conversation or communication. Okay, thank you all.